కమలాపూరు కన్నా బిడ్డ తెలంగాణ పోరు బిడ్డ గుండె సెదిరిపోకే అన్న రామా సక్కని మా రాజన్న నీ దండులోన అరరే దండులోన జెండా పడతామే రాజేందరన్న మా గుండెల దాసుకుంటామో రాజేందరన్న హుజురాబాదు పల్లె పల్లెలో మా ఈటెలన్న కమలం జెండెగర వేస్తామే రాజేందరన్న హుజురాబాదు పల్లె పల్లెలో మా ఈటెలన్న కమలం జెండెగర వేస్తామే రాజేందరన్న ఓహో పథకాల పేరుతోని ప్లాను వేసినాడు దొర ఓట్లను కాజేయనీకే దళిత బంధు పథకమండు మూడెకరాల భూమిని ఇస్తానంటూ మాయ చేసే మల్ల కొత్త నాటకంతో దళిత వాడకొస్తుండు అచల్ కర్రు కాల్చి బల బల కర్రు కాల్చి వాత పెడతామే దొరపాలనకు కమలంకే ఓటు వేస్తామే రాజేందరన్న అడ్డంకులు అధిగమిస్తామే రాజేందరన్న నీ అండగా మేము ఉంటామే మా రాజన్న హుజురాబాదు వేదికగా జరుగుతున్న యుద్ధంలో ప్రత్యర్థుల ఎత్తులన్నీ పాతాళం తొక్కుతమే అహో ఆత్మగౌరవ పోరుల పదవి వదులుకున్నోడ రంది పడకు రాజన్న ముందు నడువు మేమున్నాం ఆశలన్నీ అరరే ఆశలన్నీ చూపిన గాని రాజేందరన్న ఆశయాల బాట విడువమే రాజేందరన్న ఆశలన్నీ చూపిన గాని రాజేందరన్న ఆశయాల బాట విడువమే రాజేందరన్న భారతీయ జనతా పార్టీ మా ఈటెలన్న బాటల పాటై వస్తావో మా రాజన్న భారతీయ జనతా పార్టీ మా ఈటెలన్న బాటల పాటై వస్తామో మా రాజన్న ఓహో అధికార గండతోని అణిచివేస్తా ఉన్నారు తోడేళ్ళై ఊళ్ళ మీద దాడులు చేస్తున్నారు దొరపాలన అంతానికి నీ గెలుపే శ్రీకారం నీ అంత రాజ్యాన్ని కాల్చనిపై నిలిచిన తరుణం ఉర్రువాడ అరరే ఉర్రువాడ పొరు చెండలే రాజేందరన్న కమలమై కాంతులేననే మా ఈటలన్న ఒంటరివని అనుకోకన్నో రాజేందరన్న జంటగా నీకు సైన్యమున్నదో మా రాజన్న ఒంటరివని అనుకోకన్నో రాజేందరన్న జంటగా నీకు సైన్యమున్నదో మా రాజన్న ఓహో హుజురాబాదు గల్లి గల్లి లొల్లికి సై అంటుంటే జమ్మికుంట వీణ వంక జగడానికి జెండెత్తే ఇల్లంతా కుంటరాములోరి నిండు దీవెనుంది ఇంటి బిడ్డ రాజన్న నీ గెలుపు కోయమంది తిరుగుబాటు ఏహే తిరుగుబాటు తిలకం దిద్ది రాజేందరన్న నీ అడుగుల గడుగులవుతామే మా ఈటలన్న తిరుగుబాటు తిలకం దిద్ది రాజేందరన్న నీ అడుగుల అడుగులవుతామే మా ఈటలన్న కథనమందు కాలు దువ్వుతాం రాజేందరన్న కమలం జెండెగర వేస్తామో మా రాజన్న కథనమందు కాలు దువ్వుతాం రాజేందరన్న కమలం జెండెగర వేస్తామో మా రాజన్న కథనమందు కాలు దువ్వుతాం రాజేందరన్న
ప్రేమ గల్లా పెద్దన్న రూపమే ప్రేమగల్లా పెద్దన్న రూపమే ఆహా కమలం జెండాను బట్టనే అన్న కథనానికి సిద్ధమాయనే కథనానికి సిద్ధమాయనే మూడోసారి మోడీ గ్యారంటీ దానికి రాజేంద్రన్నే షూరిటీ చల్ రాజీ లేని యుద్ధం రాజేంద్రన్న మల్ల రాజుకుండు అగ్గిలాగా రాజేంద్రన్న రాజుకుండు అగ్గిలాగా రాజేంద్రన్న నరేంద్ర మోడీ అమిత్ షా అండదండతో మల్కాజిగిరికి వచ్చరో రాజేంద్రన్న రాజగిరికి వచ్చరో రాజేంద్రన్న ఏ పేదోడి గుండె ధైర్యమే ప్రేమ గల్లా పెద్దన్న రూపమే రంగములో దూకెరా జంగు సైరనూదరా పోరాటం రాజేంద్రన్న మరో పేరురా పోరాటం రాజేంద్రన్న మరో పేరురా ఉక్కు గుండెలోడురా ఒక్కడేమి గాడురా జనమే తన సైన్యమని నమ్మి నడిచరా జనమే తన సైన్యమని నమ్మి నడిచరా నిప్పుల బుప్పెన నీతి ఎవరు తప్పినా ఈటల అంటే ధర్మ ఈట లెక్కనా ఆశాయ దళం బలం రాజేంద్రన్న మన ఆశా దీపం ఈటల రాజేంద్రన్న మల్కాజిగిరి మంచి చెడ్డ చూస్తాడన్నా ప్రతి ఇంటి పెద్ద కొడుకైతడు రాజేంద్రన్న ప్రశ్నించే గొంతుకే పట్టం కట్టాలిరా ఇట్లాంటి నేత గెలుపు జనం గెలుపురా ఇట్లాంటి నేత గెలుపు జనం గెలుపురా సిద్ధించిన రాష్ట్రము యుద్ధ పునాదేనురై నేల గోస తన కన్నా ఎవరి కరుకరా ఈ నేల కోస తన కన్నా ఎవరికెరుకరా తమ పరభేదము చూడని వాదము ఈటల అంటే ఇంటింటి బంధము మన గడప గడపకొస్తాడు రాజేంద్రన్న కడుపులోన పెట్టి చూస్తాడు రాజేంద్రన్న మల్కాజిగిరి మిత్రుడు మన రాజేంద్రన్న మనసున్న వీరపుత్రుడు రాజేంద్రన్న చలో ఉప్పల్పుర వీధులే ఉప్పొంగెను సైన్యమై ఎల్బి నగరు ఎల్లువాయే అన్న గెలుపుకై ఎల్బినగరు ఎల్లువాయే అన్న గెలుపుకై ఆహా కూకట్పల్లి జనం ఏకం అయ్యారులే కుద్దుల్లపూరు ఈటలకే జై అందిలే పుల్లపూరు ఈటలకే జై అందిలే మేడ్చలు గదిలను మెజారిటీ ఇవ్వగా సికింద్రాబాదు కంటోన్మెంట్ సిద్ధమాయగా ఏదైనా జనం కొరక తన కొట్లాట ఓటయ్య సాగు కమలానికి ఈటల బాట ఆ నరేంద్రుడు రాజన్నకు ఇచ్చిన మాట మల్కాజిగిరిలో ఎగురుతాది ప్రగతి బావుట ఏ పేదోడి గుండె ధైర్యమే ప్రేమ గల్లా పెద్దన్న రూపమే ఆహా కమలం జెండాను బట్టనే అన్న కథనానికి సిద్ధమాయనే కథనానికి సిద్ధమాయనే మూడోసారి మోడీ గ్యారంటీ దానికి రాజేంద్రన్నే షూరిటీ చల్ రాజీ లేని యుద్ధం రాజేంద్రన్న మల్ల రాజుకుండు అగ్గిలాగా రాజేంద్రన్న రాజుకుండు అగ్గిలాగా రాజేంద్రన్న నరేంద్ర మోడీ అమిత్ షా అండదండతో మల్కాజిగిరికి వచ్చరో రాజేంద్రన్న రాజగిరికి వచ్చరో రాజేంద్రన్న బలహీనుల పక్షాన బలమైన గొంతుకగా నిలిచి వెనుకబడిన తరగతుల వారికి బలమై ముందుకు నడిచే ఈటల రాజేందర్ అన్న కమలం పువ్వు గుర్తుకే మల్కాజ్గిరిలో మన ఓటేద్దాం. సూర్యుడు లేకున్నా నింగిన చంద్రుడు లేకున్నా ఉంటే చాలే మల్కాజ్గిరికి రాజేందర్ అన్న. పండుగ నీవన్నా పేదల పెన్నిది నీవన్నా మల్కాజ్గిరి బస్తీ ప్రజల ప్రాణం నీవన్నా. కరోనా కాలంలో అందరి కండగా నిలిచినవు, చావుకెదురెళ్ళి ప్రజల వెన్ను తట్టినవు. పిదా సదలు తలుచుకునే ప్రాణమెత్తు లీడరువే. సూర్యుడు లేకున్నా నింగిన చంద్రుడు లేకున్నా నువ్వుంటే
చాలే మల్కాజ్గిరికి రాజేందర్ అన్న పండుగ నీవన్నా పేదల పెన్నిది నీవన్నా మల్కాజ్గిరి బస్తీ ప్రజల ప్రాణం నీవన్నా తొలి పొద్దుల కోడి కూతవు నువ్వు ఫ్యాక్టరీ సైరన్ మోతవు మా కుండల వండిన కూడువు మాతో కలిసి నడిచే తోడువు నెత్తిన బోనం పటువవు నువ్వు ఎత్తిన కమలం జెండవు గుణముల బంగారు కొండవు నువ్వు ఎక్కడ లొంగని గుండెవు అన్నవు నీవు అన్నీ నీవు అన్నార్థుల నాదుకునే ప్రేమ గల్ల నాయకుడవు సూర్యుడు లేకున్నా నింగిన చంద్రుడు లేకున్నా చాలే మల్కాజ్గిరికి రాజేందర్ అన్న పండుగ నీవన్నా పేదల పెన్నిది నీవన్నా మల్కాజ్గిరి బస్తీ ప్రజల ప్రాణం నీవన్నా నమ్మిన ప్రజల కోసము నువ్వు ఎందాకైనా పోతావు జనం మేలు కోరుతూ ఎంత కష్టాన్నైనా చేస్తావు తెలంగాణను మించిన కుటుంబమే లేదని అన్నవు సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో మనం మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మన అన్నగారు 3,94,475 ఓట్లతో మనం గెలవడం ఈ అపారమైనటువంటి మీ ఆదరణని చూసి అన్నగారు అందరికీ ఓటర్లకి కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ కృతజ్ఞతల సభను నిర్వహించడం జరుగుతుంది. అందుకోసం మన మల్కాజ్గిరి పార్లమెంటు మణిరత్నం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అట్టడుగు వర్గాల ఆపద్ బాంధవుడు దళిత వర్గాలకు ఎల్లప్పుడూ వెలుగుగా ఉండే దయామయుడు పేదలకు అన్నం పెట్టే చెమట వాసనే తప్ప శ్రమజీవి నిత్య శ్రామికుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సభ నిర్వహించుకోవడానికి కార్యకర్త కష్టాలని ప్రజల సకాలను తెలుసుకోవడానికి వాళ్ళ ఇబ్బందులు తెలియజేసుకోవడానికి వాటికి ఒక పరిష్కారం చూపడానికి మన ముందుకు ఈ విధంగా వచ్చినారని మీకు సవినయంగా తెలియజేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏకమై వచ్చినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి గత పాలకులు నిందలు నిర్బంధాలు చేసినటువంటి సందర్భంలో కూడా ఎదురుండి లొంగకుండా వారికి వెన్ను చూపకుండా ఈరోజు వారి పాలకులకి బొంద పెట్టడం కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా మన రాష్ట్రంలో ఉన్నారు అంటే అది మన ఈటెల రాజేందర్ గారిని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. లోక కళ్యాణం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఏ విధంగా చేస్తున్నారో కార్యక్రమాన్ని అదేవిధంగా ఈ రాబోయే కాలంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా మన లోక కళ్యాణం కోసం రాజేంద్రని ఇక్కడికి పంపించినారని మీ అందరికీ కూడా మరొకసారి మన ఎంపీ రాజేంద్ర గారు ఎల్లప్పుడూ మన వెంటనే ఉంటారు, మనతో ఒకరిగా ఉంటారు. మన కష్ట సుఖాలని తెలుసుకొని ఎల్లప్పుడూ కూడా మన ముందు ఏ కష్ట సుఖాలను తీసుకొని తనకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వాటికి ఒక పరిష్కారం చూపే విధంగా పరిష్కారాన్ని మీరు ఇంతకుముందు చూస్తున్నారు. రాజేంద్ర గారు హుజరాబాద్ లో ఎట్లయితే ఈ ప్రగతి పదాన్ని అక్కడ డెవలప్మెంట్ చూసారో ఆ డెవలప్మెంట్ ని
ఈటల రాజేందర్ గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, గోలి వాసుదేవన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇంకా చాలామంది పెద్దలు, జిల్లా ప్రధానాధికారులు, సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదర కార్యకర్తలు, సోదరులు, మొన్న ఎన్నికల్లో అందరూ కూడా ఐకమత్యంగా పార్టీ కోసం శ్రమించి పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ విజయానికి కారణమైనటువంటి కార్యకర్తలందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ కూడా తెలుసు గత 40 సంవత్సరాలుగా మనము పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడుతున్నప్పటికీ ఎప్పుడు కూడా విజయం సాధించలేకపోయాం. మొదటిసారిగా ఈసారి మనకు విజయం లభించింది. గతంలో కూడా విజయం దగ్గర వరకు వచ్చి ఎన్ఏ కృష్ణ గారు పోటీ చేసినప్పుడు దగ్గర దాకా వచ్చిపోయినటువంటి సంగతి మనకు తెలుసు. సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గంలో భాగంగా ఆనాడు మన మేడ్చల్ అసెంబ్లీయే ఇవాళ ఉప్పల్ కానీ, కుతులాపూర్ కానీ, మేడ్చల్ కానీ మరి యొక్క ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహించినాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మరి నాడు అన్ని అసెంబ్లీలో కూడా మెజార్టీ ఏ అసెంబ్లీలో తక్కువ ఓట్లు వచ్చిన ఇది లేకుండా అన్ని అసెంబ్లీ 7 అసెంబ్లీలో కూడా మరి మెజార్టీ తీసుకొచ్చి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మనమందరం కృతజ్ఞతాభావంతో వాళ్ళ అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తల యొక్క సమావేశం, ప్రజల యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని కృతజ్ఞతలు చెప్పడం జరుగుతూ ఉంది. మనందరికీ కూడా తెలుసు మన యొక్క ప్రాంతం అంతా కూడా అర్బన్ ప్రాంతం, ఇంచుమించు రూరల్ ప్రాంతం. ఒక మేడ్చల్ అసెంబ్లీలో కొంత రూరల్ ఉంది, అది కూడా ఇప్పుడు మున్సిపాలిటీగా చేస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. మున్సిపాలిటీ చేయకుండా సుమారుగా అది కూడా అర్బన్ ప్రాంతం కింద లెక్క. కాబట్టి ఇవాళ అర్బన్, సెమీ అర్బన్, మరి జిహెచ్ఎంసీ పరిధి ఈ రకంగా ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కోసం మనం గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు ముఖ్యంగా కాలుష్యం కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, అదేవిధంగా కబ్జాలు కావచ్చు, అక్రమ నిర్మాణాలు కావచ్చు, రోడ్డు విషయంలో రైల్వే విషయం కావచ్చు, రక్షణ శాఖ సంబంధించినటువంటి విషయాల గురించి కావచ్చు, ఇంకా అనేక విషయాల గురించి మరి కేంద్ర ప్రభుత్వం మన యొక్క ప్రజాపత్రిక ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వంతో కూడా అనేక సంబంధమైనటువంటి అనేక విషయాలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయి. జాతీయ రహదారులు ఉన్నాయి, రక్షణ శాఖకు సంబంధించి ఉన్నాయి, అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ టర్మినల్ కూడా మనకు త్వరలో ప్రారంభం కాబోతా ఉన్నది. సికింద్రాబాద్ తర్వాత సికింద్రాబాద్ కంటే కూడా అతిపెద్ద టర్మినల్ చెర్లపల్లి రైల్వే టర్మినల్ మనకు అందుబాటులోకి రాబోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల, అందుకే ఈ సందర్భంగా మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసి వస్తున్నారు, కానీ మీ వాటర్ డబ్బులు ఎంఎంటీఎస్ గురించి ఇంతవరకు మనం మాట్లాడారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసి నాగరాజం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పూర్తి స్థాయిలో ఇస్తే ఇవాళ మరి ఆ యొక్క లైన్లో ఎక్కువ ట్రైన్ తిరగడానికి అవకాశం ఉంది. గట్కేసర్ నుంచి అటు హైటెక్ సిటీ, అదేవిధంగా అల్వాల్, మల్కాజ్గిరి, చెర్లపల్లి, అటు మేడ్చల్,
అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లోనే రంగారెడ్డి జిల్లా యొక్క ప్రాధాన్యం రాజకీయంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ప్రాధాన్యత ఉన్నటువంటి జిల్లాగా ఈ జిల్లాకు మరి పార్టీలో కూడా రాజకీయ ప్రాధాన్యం ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు మన రాష్ట్ర పార్టీ చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా తను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి కార్యకర్తలని, నాయకులని సమన్వయం చేసుకుంటూ ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ని ముందంజలో వచ్చి ఒక భారీ మెజార్టీలో సాధించడానికి వారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. కొంచెం సైడ్ దయచేసి కార్యక్రమంలో భాగంగా సన్మాన కార్యక్రమాన్ని దయచేసి కొంచెం సైడ్ ఉండండి. కొంచెం సైడ్ ఉన్నానా, కొంచెం వెనకేరైనా కరెక్ట్ వస్తారు, కొంచెం వెనకేరైనా వారి సందేశాలు ఇచ్చిన తర్వాత మన రాజేంద్ర కూడా మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి మీరు సన్మానాలు కొద్దిసేపు ఆలోచనగా మాట్లాడతారు. మళ్ళీ ఇవన్నీ అయితే చాలు, మిమ్మల్ని చూసుకుంటారు, వాళ్ళు వచ్చేస్తుంటారు. స్టేజ్ కూడా ఓకే సార్. సన్మానాలకు రావద్దని తెలియజేస్తున్నా. మిమ్మల్ని మేము పిలుస్తాం, పిలిచినప్పుడు వచ్చి సన్మానాలు చేయండి. సైడ్ ఉండాలి కొంచెం. దయచేసి డివిజన్ వైజ్ వచ్చినటువంటి కాలనీ సంఘాలని, కుల సంఘాలని పేరున్న మన దగ్గర పిలుస్తాము. పిలిచినప్పుడు వచ్చి సన్మానం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ సన్మానం చేసేటటువంటి కార్యక్రమం ఇందులో భాగంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, జనహృదయ నేత, తెలంగాణ ముద్దుబిడ్డ, పలువురు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇతర రాజన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మరి వివిధ కాలనీ నుంచి వచ్చినటువంటి పుర ప్రముఖులు, భారతీయ జనతా పార్టీ ఓటేసి ఆశీర్వదించినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాల వారుగా పార్టీకి ఓటేసి గెలిపించినటువంటి ఓటర్ మహాజనులందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మరి ఇతర రాజేంద్ర గారిని ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి ఈ పవిత్రమైనటువంటి కమలపు గుర్తు పైన ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించినటువంటి ఇతర రాజేంద్ర గారికి గెలిపించిన మీ అందరి పార్టీకి అందరూ కూడా శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తూ
పెద్దలు గౌరవ పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఆకర్షితులై వారు మన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినారు. వారిని కూడా పార్టీలో చేర్పిస్తారు. దయచేసి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా మన అందరూ కూడా క్రమశిక్షణతో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రిక్వెస్ట్ భావించండి. సమయం కూడా అవుతుంది, లంచ్ టైం అవుతుంది. అన్న టైం చేయండి, అన్న మాట్లాడినాకనే సన్మానాలు చేయండి. దయచేసి అందరూ కూడా ఓకే సార్. తెలియజేయడానికి కూడా అన్నగారు దారుణంగా వింటారని తెలియజేస్తున్నాను. మీరు దయచేసి సమయం ఉంది కాబట్టి ఇంకా సమయం మనం లంచ్ చేసుకొని వెళ్ళాల్సిందిగా అందరూ కూడా స్టేజ్ దిగాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మీరు రాసివ్వండి, నేను పిలుస్తాను డివిజన్ గారికి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. పలుకుతాం. ఓకే సార్. ఓకే సార్. అమ్మ వచ్చిందండి. అయిపోయిందమ్మా. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలుపులో భాగం పంచుకున్న నాయకులు, కార్యకర్తలు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, బస్తీల పాలక మండలతో మన గెలుపులో భాగం పంచుకున్నటువంటి పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పండి అని చెప్పి పార్టీ ఆదేశిస్తే అందులో భాగంగా ఉప్పల్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా మిత్రుడు ఈ నియోజకవర్గ కన్వీనర్ బాలచందర్ గారు. నాకు మరో అదృష్టం ఏంటంటే ఉప్పల్లో నాకు ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు గారు 2014 నుంచి 2018 వరకు మా సహచరులు ఉన్నటువంటి ప్రభాకర్ గారు, అదేవిధంగా 18 నుంచి మొన్నటి వరకు ఉన్నటువంటి మా సుభాష్ రెడ్డి గారు. అంటే ప్రజల సమస్యల పరిష్కారంలో నాకు ఎక్కువ కష్టం లేకుండా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా 2 జిల్లాల అధ్యక్షులు మా మల్లారెడ్డి గారు, మా విక్రమరెడ్డి గారు, అదేవిధంగా వారి నాయకత్వంలో చేసిన మా మొదన్న మస్వరెడ్డి గారు, మా ఇద్దరు గౌరవ కార్పొరేటర్లు శ్రీవాణి చంద్ర గారు, మా పద్మక్క గారు, అదేవిధంగా కృష్ణ గారు, రవి నాయక్ గారు, సతీష్ కుమార్ గారు, పూసల బ్రహ్మచారి గారు, హనుమంతరావు గారు, నరసింహరావు గారు, అంబటి వెంకటాచలం గారు, గోపాల్ గౌడ్ గారు, ముల్లంగి రామ్ ప్రదీప్ గారు, ప్రభాకర్ గారు, వినోద్ కుమార్ గారు, పద్మక అదేవిధంగా మా డివిజన్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, నాదన్ గారు, మహేష్ గారు, ముత్యంరెడ్డి గారు, ప్రకాష్ గారు, శ్రీకాంత్ గారు, హరీష్ గారు, వెంకట్రావు గారు, దేవేందర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, బొత్తలు కాటేపల్లి రవీందర్ రెడ్డి గారు, చంద్రమౌళి గారు,
మా మోహన్ రెడ్డి గారు, మా పెద్దన్న మోహన్ రెడ్డి గారు, లాస్ట్ మర్చిపోయింది. అదేవిధంగా గిరివర్ధన్ రెడ్డి గారు, పెద్దలందరూ పెద్ద సైన్యం ఉంది కదా, ఇంత పెద్ద నాయకత్వం ఉంది ఇక్కడ ఇండియా. అందుకనే ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నంత లీడర్షిప్ ఎక్కడ లేదు, అంత గొప్ప లీడర్షిప్ లేదు. అయితే మా ఇద్దరి మాజీ శాసనసభ్యులకి 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం నియోజకవర్గంలో మన ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా చేయించాల్సిన పని విషయంలో. 2, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని వంచిస్తే, మోసగిస్తే ప్రజల పక్షాన రిప్రజెంట్ చేయడం, కొట్లాడడం వాళ్ళ బాధ్యత ఉంది. ఇలా జిహెచ్ఎంసీ అయితేనేమో మరి పోయొచ్చిన ఇలా స్థానికంగా ఉండే అనేక సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత ఇవాళ జిహెచ్ఎంసీ పైన ఉన్నది. మా శ్రీవాణమ్మ, మా చేతనమ్మ, 46-47 మంది మా కార్పొరేటర్లు ఇలా కొట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఆలోచిస్తూ ఉన్నా, మా ఊళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ తప్పకుండా ఏ మాట అయితే ఇచ్చినామో ఆనాడు ఆ మాటకు కట్టుబడి ఇవాళ మీకు సేవ చేయడంలో 5 సంవత్సరాల పాటు మేము అంకితమైనని చెప్పి మీకు మాటిస్తున్నాం. నాకు 25 ఏళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉంది. అనేక ముఖ్యమంత్రులతో నేను కలిసి పనిచేశాను. కానీ ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి గారు అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుగా ఉన్నది. వాళ్ళు ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ప్రగల్భాలు ఒకసారి కనుక మనం వింటే ఆనాటి రేవంత్ రెడ్డినా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అనుమానం వస్తున్నారు. నిరుద్యోగ యువకులకైతే కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రావు, నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ జరగవు, ఎగ్జామ్స్ జరిగినా ప్రతిభకు కట్టరు, బ్రోకర్లకే నౌకర్లు వస్తాయని చెప్పి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమని చెప్పి మా ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ క్యాలెండర్ లేదు. ఇవాళ టీచర్ల నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర నోటిఫికేషన్ కావచ్చు, 500, 400, 11,000 తప్ప 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు పాపం ఇవాళ మొత్తం అలజడి వ్యాపించింది తెలంగాణ వ్యాప్తంగా. చదువుకున్న యువత అంతా కూడా బక్కుమంటుంది, ఇవాళ కన్నీరు చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించింది, ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించింది తెలంగాణ చదువుకున్న యువత. ఇవాళ చివరికి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, నీ 2 లక్షల ఉద్యోగాలు తేవలేదు, నీ నోటిఫికేషన్లు దొంగలోని, కానీ ఇచ్చిన నోటిఫికేషన్లు అయినా మేమందరం రాసుకోవడానికి ప్రతి ఉద్యోగానికి ప్రతి వ్యక్తి ఎదుగుతున్నది. వాళ్ళు టీచర్లు ఒకరి రాష్ట్రంలో గ్రూప్ 2 రాకపోతుండే, గ్రూప్ 2 రాష్ట్రంలో గ్రూప్ 4 రాకపోతుండే, కానీ ఇంజనీర్ అయినా పిహెచ్డీ చేసినప్పుడు కూడా చిన్న నౌకరి నుంచి మొదలుపెట్టి పెద్ద నౌకరి వరకు రాస్తారు. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీవిచ్చిన ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాల కోసమే ఎగ్జామ్ రాయాలంటే కనీసం ఒక్కొక్క ఎగ్జామ్కు నెల రోజుల గ్యాప్ ఇవ్వండి, 2 నెలల గ్యాప్ ఇవ్వండి, మీరు ప్రిపేర్ రాసుకోవడం అంటే
నేను అన్నా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మీరు గెలిపించండి. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ని హామీలు అయితే అమలు చేస్తామని చెప్పిందో అమలు చేయకపోతే కల్లా పట్టి అడిగేటువంటి సత్తా శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రం చెప్పింది. ఏ హామీ అమలు కాలే. నా ఆడపిల్లలకు 2,500 రూపాయలు వృద్ధి రాలే. నా రైతాంగానికి రుణమాఫీ కాలే. నా పెన్షన్ తీసుకునే నా 65 సంవత్సరాల పైబడిన ముసలి వాళ్ళకు 4,000 రూపాయల పెన్షన్ రాలే. 4,000 హ్యాండిక్యాప్ల పెన్షన్ 6,000 కాలే. ఒక్క హామీ అమలు కాలే. ఒకటి అమలైంది. అది బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేయగల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నది. ఇవన్నీ దేవుడు కానీ నేను మా ప్రభాకర్ గారు మా మాజీ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు సుభాష్ రెడ్డి గారు నేను పిరిజాదు కూడా పోయారు. పిరిజాదు కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో దాని గుణపాఠం చెప్పింది. కానీ వాళ్ళ 85 నుంచి 95 వరకు నెలకు 500 రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి 5 సంవత్సరాలు కట్టి 30,000 రూపాయలకు ఒక ఇల్లు జాగ్రత్త ఎక్కడి 85, 90 ఇవాళ ఎక్కడి 2024 ఇవాళ మళ్ళీ 35-40 ఏళ్ళ తర్వాత ఆ ఇల్లు కూడగొట్టేది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గరీబ్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు చాలా పంచడం కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగం చేసేవాళ్ళు, ఇలా టైల్స్ చేసేవాళ్ళు, ప్లంబర్గా పనిచేసేవాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, చిన్న ఉద్యోగులు కొనుక్కున్న ఆ జాగలు ఇవాళ విలువ పెరిగితే వాటి మీద కన్నేసి గద్దల్లారా కలెక్టర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి 100 మంది పోలీసుల సమక్షంలో ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ, ఇళ్లలో కుటుంబాలు ఉన్నప్పటికీ కనికరం లేకుండా కూలగొట్టినటువంటి నీచపు పరిస్థితి మీద మేము పిలిచారు కూడా చూసొచ్చింది. 350 మంది కొనుక్కున్న ఇళ్ల జాగ్రత్తలు కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీ ఉప్పల్లో మన ఉప్పల్లో 40 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం జాగలు కొనుక్కొని బ్యాంకు రుణాలు తీసుకొని ఇవాళ ఇల్లు కట్టుకుంటే 35 ఏళ్ళ తర్వాత ఆ భూములట ఏ భూములు అంటున్నారు? వాక్ భూములను మాట్లాడుతున్నారు. వాక్ భూములను మాట్లాడుతున్నారు. పక్కకే ఉన్న ఎల్బీ నగర్ 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు. వాళ్ళ భూములట పొరపు భూములట. వాళ్ళు కొనుక్కున్న భూములకు ఆనాడు కేసీఆర్ 118 జీవో ఇచ్చి ఆ భూములను కొనుక్కున్న భూములు కాకుండా పుక్కడకు ఇచ్చిన భూములుగా జీవో ఇచ్చిండు. కొండ నాటకు మందెత్తే ఉన్న నాటక పోయినంత పడేది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ పేదలకు వ్యతిరేకమైన దుర్మార్గమైన ప్రభుత్వం మీద నిన్న యుద్ధం ప్రారంభమైంది. ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసిన అధికారులు కనుక బాలిసలాగా పనిచేస్తే పైన ఉన్న మంత్రులకు, పైన ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు అండగా ఉండి చట్టాన్ని మర్చిపోయి, శిష్టాన్ని మర్చిపోయి పేదల మీద దౌర్జన్యం చేస్తే గతంలో ఇట్లా జైలు పోయినా మళ్ళీ జైళ్ళకు పోతారు కాపాడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మీకు జీతాలు తీసుకునేది ప్రజల కంటే పనుల నుంచి తప్ప ఇవాళ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉద్యోగం కావచ్చు, ప్రజలకు జీతాలే తప్ప, ప్రజలకు సేవలే తప్ప ప్రజల మీద దౌర్జన్యం చేసే వాళ్ళు కాదనే సత్తాన్ని గుర్తు పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మీకు సంక్రమించిన ఆర్టీఓ పదవి, నీకు సంక్రమించిన కలెక్టర్ పదవి, నీకు సంక్రమించిన ఎంఆర్ఓ పదవి, నీకు సంక్రమించిన
ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పైసా తెచ్చే జిమ్మదార్ మా మీదనే ఉంటుందని చెప్పిన బాగా జాగ్రత్త చేస్తాం. మొట్టమొదటిగా ఎల్బీ నగర్లో కడుతున్న ఫ్లైఓవర్కి మా వాళ్ళందరూ వచ్చి కార్పొరేటర్లు మా రంగం వచ్చి అన్న మట్టి నింపి గోడలు కడితే పట్టణం అందం పోతుంది, రేపు చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడం వాళ్ళకు కష్టమవుతుంది, రేపు ఆ బ్రిడ్జెస్ కింద మనకు పార్కింగ్ స్థాయిలో పనికి వస్తుంది, ఇది వద్దంటే వెంటనే గడ్కరీ గారికి రిప్రజెంట్ చేస్తే 125 కోట్లు వెంటనే శాంక్షన్ చేసి మొట్టమొదటి జీవో ఇవ్వబోతున్నది కేంద్ర ప్రభుత్వం. అక్కడ కట్టబడుతున్నటువంటి ఆ రోడ్ కేంద్ర ప్రభుత్వం 5,700 కోట్ల రూపాయలతో మల్కాపూర్ వరకు 8 లేన్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ ఉప్పల్లో కడుతున్న ఫ్లైఓవర్ నేను చెప్పినాం, ఇంకా ఉపేక్షించకూడదు. మనం వాళ్ళు దివాళా తీస్తుండొచ్చు, వాళ్ళు ఇంకేదో బాధలు ఉండొచ్చు, కానీ మన ప్రజలకు మాత్రం ఇబ్బంది అవుతుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దుమ్ముతో మొత్తం షాపులను కూడా అస్తవ్యస్తమైపోతున్నాయి, నడుముపోతున్నాయి. ఇవాళ ఆఫీసులో పనిచేస్తే ఎంత అలసిపోతున్నామో ఉప్పల్ రోడ్ల మీద ప్రయాణం చేస్తే అంతకంటే అలసిపోతామని చెప్తే వెంటనే ఒక 6 నెలలలోపు 7 లోపు ఆ బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. అట్లా అనేక విషయాల మీద ఇవాళ నేను మాకు అనుభవం ఉంది కాబట్టి ప్రభాకర్ గారు తెలుసు, ఇవాళ మీకు తెలుసు మేము రెండింట్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా బాధ్యతలు ఏముంటే ఎట్లా పని చేసుకోవాలి, మంత్రులు ఉన్నది కూడా ఎట్లా పని చేసుకోవాలి తెలుసు. కాబట్టి ఉప్పల్ నియోజకవర్గానికి కూడా ఇవాళ వర్షం రాగానే మునిగిపోయిన కాలనీల దరఖాస్తు నాకు తెలుసు, డ్రైనేజ్ సమస్య నాకు తెలుసు, ఇవాళ భూముల పేట సతాయించే పద్ధతి నాకు తెలుసు. అది ఇళ్ళ జాగ్రత్త సమస్యలైనా, మురికి కాల సమస్యలైనా, మునిగిపోతున్న చెరువు సమస్యలైనా, కప్ప కొడుతున్నటువంటి ఆ నీళ్ళ సమస్యలైనా, ఇవాళ ఇవన్నీ కూడా ఒకటి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ చివరి ఒక మాట చెప్తున్నా. ఆనాడు మీకు మాట, మీరు నా గురించి పరోక్షంగా తెలుసు, ప్రత్యక్షంగా తెలుసు. నన్ను చూడలే, మేము ఎట్లా పని చేస్తామో, మేము ఎట్లా మీ మధ్యలో ఉంటామో మేము ప్రజలు చూడలే. అటాని పెడితే ఓటేజ్ గెలిపించింది. ఎవరికి వాళ్ళగా ఎలాంటి ఎండల్లో ఇంటింటికి పోయి ఓటేజ్ గెలిపించాడు మీరు. కాబట్టి నేను మీకు హామీ ఇస్తున్నా, ఈ ఓట్లేసి గెలిపించిన మీకు ఎంత గౌరవంగా నమ్మకంతో మీరు ఓటేయించిందో 5 ఏళ్ళ వరకు కూడా అదే గౌరవం, అదే నమ్మకాన్ని నిలబెట్టాల్సింది మాట్లాడుతున్నా. మీకు ఎక్కడ అపకీర్తి తేను, మీకు ఎక్కడ అపకీర్తి తేను. ఈటలు అనేవాడు ఎక్కడ కొట్లాడితే అక్కడ ఉంటాడు, ఈటలు అనేవాడు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఉంటాడు, ఈటలు అనేవాడు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయం వ్యతిరేకించిన దాంట్లో ప్రజల మధ్యలో ఉంటాడు ఈటలు అని చెప్పి మీకు 24 ఏళ్ళు రాబోయే కాలం కూడా అట్లే ఉండాలని చెప్తున్నారు. ఇవాళ కొట్లాడలో ఉంటాం, అధికారంలో ఉంటే అధికార పార్టీగా ఉంటే బాధ్యతలు నిర్వహించే దాంట్లో ఉంటాం. కాబట్టి ఇవాళ ఇంత గొప్పగా మీ ఆదరణ, మీ ప్రేమ ఈ మామూలు విజయం కాదు. 7 నియోజకవర్గాలు ఉంటే 7 కూడా మెజార్టీ సాధించినటువంటి పార్లమెంటు ఈ పార్లమెంట్. ఇవాళ ఒకనాడు అనేక బాగా చెప్పడం కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎలోన్ తన సత్తా చాటింది తెలంగాణ గడ్డ మీద. ఇవాళ 8 పార్లమెంట్ సభ్యులుగా గెలవచ్చు కాక రేపు మా నాయకులు ఇక్కడ 40 ఏళ్ళుగా పనిచేస్తున్నారు, 35-40 ఏళ్ళుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎన్నో రాకపోతామని చెప్పి చూస్తున్నారు. ఇవాళ నేను గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్, గ్రామ సర్పంచ్, గ్రామంలో ఉన్న ఎంపీటీసీ, గ్రామంలో ఉన్న ఎంపీపీ, గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ, జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్, ఇక్కడ ఉన్న కార్పొరేటర్, మున్సిపాలిటీ కౌన్సిలర్ అన్ని ఎలక్షన్లలో గెలిపే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోనే అన్నిటి కాలం అయిపోయింది, సర్పంచ్ల కాలం అయిపోయింది, ఎంపీటీసీల కాలం అయిపోయింది, ఎంపీపీల కాలం అయిపోయింది, జిల్లా పరిషత్ కాలం కూడా అయిపోయింది. ఇక వాళ్ళకి మిగిలింది పార్లమెంట్ సభ్యులు లేరు, వాళ్ళకి మిగిలింది రాజ్యసభ సభ్యులే. ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది తెలియదు. రాబోయే కాలంలో 40 ఏళ్ళుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని మీ స్వప్నం
నిజం చేసేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. రాబోయే కాలంలో డెఫినెట్గా మల్కాజ్గిరిలో గెలవడం ఎంత ఖాయమని చెప్పినామో మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి సత్తా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి చేసేమలేదంటే చెప్పినామో రేపు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ తెలంగాణ గడ్డ మీద రాష్ట్ర శాసనసభలో రేపు అధికారం ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీ అందరితో పాత అయినా కొత్త అయినా 25 ఏళ్ళుగా నాయకుల సైకాలజీ, నాయకుల మధ్య ఉండే సంబంధాలు, నాయకుల ఆస్పిరేషన్స్ ఎట్లుందో తెలిసిన వాడుగా ఉన్నంతలో అందరినీ కలుపుకొని అందరినీ కూడగట్టుకొని ముందుకు తీసుకుని నా వంతు పాత్ర కూడా పోషిస్తా అని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ విజయం నాది కాదు, ఈ విజయం మల్కాజ్గిరి ప్రజలది, ఈ విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి చేస్తూ తెలుసుకున్నా. భారత్ మాతాకి
గట్టి